మాకే అర్థం కాక మేమే తికమక అయ్యే పరిస్థితిలో ఉందండి. ఎందుకంటే మొన్నటిదాకా ఏమో అమరావతి రాజధాని అన్నారు, ఇప్పుడేమో మొన్న ఈ మధ్యలో ఏమో 3 రాజధానులు అని చెప్పారు, ఇప్పుడేమో విజయవాడ అని రాజధాని అని చెప్తున్నారు. అసలు ఆ మాటలకి జగన్మోహన్ రెడ్డి ఆయనకే అసలు తికమక అయిన పరిస్థితిలో ఉన్నారు. ఇవి మావి గన్ను అంట. ఏం గన్ను అండి ఇవి? గన్నులు దేనికండి ఈ గన్నులు? చక్కగా అమరావతి అని పేరుంది. అసలు ఏమైనా దీంట్లో విశ్లేషత అనేది ఉందా అండి? ఆ పేరులో చిన్న పిల్లలకు అడిగినా కూడా చెప్తారు మావిగన్ బాగుందా, అమరావతి బాగుందా అంటే బుక్స్ లో కూడా ఉంది. పిల్లలు స్పష్టంగా చెప్తున్నారు అమరావతి రాజధాని అని. ఆయనకైతే తికమక అయ్యిందండి. బ్రెయిన్ అయితే తికమక అయి పడిపోయి ఆయనకి నిజంగా హాస్పిటల్లో చూపించే పరిస్థితికి వచ్చింది ఆయనకి. ఇంకా ముందుంటే ఏం చెప్తారో మాకే భయంగా ఉంది. అసలు ఏమో మాకు కూడా పిచ్చెక్కేలాగుంది ఆయన మాటలకి. అసలు ఈ మాటలు ఆ మాటలు, అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని, అందరు జనాలకి మెంటల్ వచ్చేస్తుంది. రావడం మంచిదే అన్న. యువతకి ఎంప్లాయ్మెంట్ గానీ ఏదైనా సరే మనకి రావడం వల్ల, ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ వల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏదైనా సరే డెవలప్ అవడం మనకి విశాఖపట్నం చాలా అదృష్టం తెలుస్తుంది. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఎయిచర్ మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ మన ఇండియన్ బ్రాండ్స్ మనం డెవలప్ చేసుకోవడం వల్ల మార్కెట్ చాలా డెవలప్ అవుతుంది. మన ఇండియన్ ఎకానమీ కూడా గ్రోన్ అప్ అవుతుంది. సో దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. లోకల్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అభివృద్ధి చెంది బాగుందండి. పరిపాలన అయితే చాలా బాగుంది. ఇంకా చాలా డెవలప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవునండి, ఖచ్చితంగా. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినా, తప్పుడు కేసులు అని ఎవరి నోట్ల నుంచి వచ్చినా ఊరుకునేది లేదు, ఉపేక్షించేది అంతకన్నా లేదు. మీకులాగా తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు కేసులు బలాయించి చిన్న చితక కార్యకర్తలతో సహా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానివ్వండి, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కానివ్వండి, బీజేపీ నాయకుల్ని కార్యకర్తలను కానివ్వండి, పిచ్చిగా కేసులు పెట్టేసి ఒక మహిళను కూడా చూడకుండా ఆమె 18 కేసులు పెట్టారు. ఏదో పెద్ద పుంగనూరు పుడంగి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇక్కడెక్కడ నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అసలు పోలీసులు లేరు, మరి ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్లు లేరు, మరి ఇక్కడ అసలు పోలీసు వ్యవస్థ అనేది లేదు, మరి కాబట్టి పెద్ద పుడింగి లాగా అక్కడ నుంచి పోలీసులు పంపించాడు ఒక ఆడబిడ్డను ఈడ్చుకురండి అని. అది కూడా దమ్ము ధైర్యం లేకుండా ఏదో చాతగాని దద్దమ్మలాగా అర్ధరాత్రి 2ంటికి నా ఇంటికి పోలీసులు వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీ హయాంలో. అది కూడా పుంగనూరు నుంచి. ఏం జరిగింది? నన్ను చేయగలిగారా? నన్ను తీసుకెళ్ళగలిగారా? నిన్ను ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఇప్పుడు నేను పెద్దిరెడ్డి రామచంద్రరావు గురించి ప్రెస్ మీట్ పెడితే ఇంటి అర్ధరాత్రి తీసుకెళ్తారా? నా ఒంటి మీద చెయ్యి పడాల్సింది. అప్పుడు చెప్పేదాన్ని ఒక్కొక్కరు తడాక ఏంటో తాట తీసి వదిలేసేదాన్ని అనుకున్నా ఉన్నారేమో. ఒక బీసీ బిడ్డనయ్యా, ఒక యాదవ కుటుంబంలో పుట్టిన దాన్ని, నీతి నిజాయితీగా బతికేదాన్ని, తప్పుగా చూపించేదాన్ని మీరు అర్ధరాత్రి పోలీసులు వస్తారా? ఈ రోజు లా అండ్ ఆర్డర్ చాలా సక్రమంగా పనిచేస్తా ఉంది. నా పని చేయట్లేదని నువ్వు అంటున్నావు చూసావా? నిజంగానే పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చేసిన దోపిడీలకి, నువ్వు చేసిన దౌర్జన్యాలకి నిన్ను ఈడ్చుకెళ్లి బొక్కలో పెట్టాలి. జంగిల్ రాజ్యాన్ని నడిపించింది గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించింది గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. రౌడీ రాజకీయాలు నేర్పించింది జగన్మోహన్ రెడ్డి. గూండాల్ని, రౌడీల్ని, కత్తులతో పొడుచుకునే వాళ్ళని, గొడ్డలతో నరుక్కునే వాళ్ళని పెంచి పోషించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాంటివి ఏమీ లేకుండా చేశారు ఈ రోజు కూటమి ప్రభుత్వం. అలాంటి వాళ్ళందరూ పెంచి పోషించింది, చిన్న మొక్కని పెద్ద మానిగా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కబ్జాలు, భూస్కాములు, ఎక్కడ పడితే అక్కడ ఆడబిడ్డలను దాచుకోవటాలు, ఎక్కడ పడితే అక్కడ ఆడబిడ్డల శీలాలు కూడా దోచుకోండి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. ఎవరి గురించో నువ్వు మా గురించి ఎవరికో చెప్పాలి. నువ్వు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే యావత్ భారతదేశం మొత్తం చూసి తూ అంటావు జగన్మోహన్ రెడ్డి. అంతకన్నా ఏం కావాలి? ఇకనన్నా మార్క్ జగన్మోహన్ రెడ్డి. లేకపోతే నువ్వు నీ కనీసం నీ నియోజకవర్గ ప్రజలు కూడా నీకు ఓటేరు. రానున్న రోజుల్లో చిత్తుగా ఓడిపోతావు. కనీసం ఇప్పుడున్న పిచ్చి ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అనుకోవాల్సిందే. ఇక నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు విలను. ఆడబిడ్డల పట్ల చేసిన వాళ్ళందరినీ నువ్వు పెంచి పోషించింది నువ్వు పెద్ద విలను. ఈ రోజు పెద్ద గూండాగా, ఒక రౌడీగా మారింది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి గూండాని, రౌడీని అనగబట్టి కాలు కింద, గొంతు కింద కాలేసి తొక్కింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నిన్న అలా తొక్కేశారు. ఒక గూండా, ఒక రౌడీ ఎవడను అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అంటే నేను ఏదో చెప్తున్నాను కాదు. ఆల్రెడీ మేము 25 acres ఇచ్చాము చంద్రబాబు గారికి, మాది మందడం. సో ఆయన డెవలప్ చేస్తున్నారు, కళ్ళకు కనపడుతుంది కదా. ఇంకా మళ్ళీ మీరు అడిగినా అడగకపోయినా జనాలందరికీ కనీసం ఎవరో 20% ఉంటారు కాదనేవాళ్ళు, కానీ 80% అదే చెప్తున్నారు. ఎవరండి ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు, నిజాలు చెప్తున్నారు. ఓడిపోయినా ఏం చెప్తారు? ఓడిపోయాను అనే విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు.
డెవలప్ చేసే వాళ్ళని చేయనివ్వండి. కరెక్ట్ అంటే వాళ్ళు ఏది చేసినా కరెక్టే. వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. సో మనం ఏం మాట్లాడతాం? వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, వీళ్ళు ముందుకు వెళ్లే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఏమండి ఇప్పుడు మనం ఏంటంటే గెలుపుని చూడాలి అంతే, డెవలప్మెంట్ చూడాలి, ఇంకా వెనక ఏం చూడకూడదు. ప్రజలకు తెలుసండి, ఇంతకు ముందులా కాదు. జనాలందరికీ తెలుసు ఏంటి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా జనాలకు తెలుసు. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన మాటలు మాట్లాడతారు, గెలిచిన వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ కోసం చేస్తారు. చాలు కదా. అన్ని బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. దానికంటే ఏ ప్రభుత్వం అనేది ఏం చేసిందని కాదు, ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు అవని అందరూ కూడా కేర్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్. ఉత్తరాంధ్ర ఇప్పుడు 3 జిల్లాలు, ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా చాలా చక్కగా అవుతుంది. ఇవన్నీ లేనిపోని దుష్ప్రచారాలు ఇవన్నీ నమ్మకూడదు. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, మన ప్రవర్తన మనం చెయ్యాలి, మనం నిదానంగా ఉండాలి. ప్రభుత్వం మీద బురద చల్లడం మాట ఆడకూడదు. అంతా డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. పార్టీ పరంగా కాదు, ప్రజెంట్ ఏంటంటే మనం అందుబాటులో ఉన్నామా లేదంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూస్తున్నారు. ప్రభుత్వం మొత్తం చూస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా చక్కగానే ఉందండి. లేనిపోయిన దుష్ప్రచారాలు అంటే వేస్ట్. కొంచెం సంతోషంగానే ఉందని, ఉపాధి పరంగా అయితే కొంచెం మేలుగానే ఉంది. అబ్సల్యూట్లీ అని తగ్గే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం కొంచెం కంపెనీలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ దిశగా వెళ్ళడం అయితే జరుగుతుంది. సంతోషకరమైన విషయం ఇది. మేబీ ఇదే గవర్నమెంట్ ఒక 2-3 టైమ్స్ గెలిపించుకుంటే అవకాశం ఉందని చెప్పగలరు. కొంచెం ఏర్పడింది. అసలు ఆయన మాట్లాడే మాటల్లో ఏది నీతి, న్యాయం, నిజాయితీ అనేది ఎక్కడ కనిపించట్లేదు. రెండోది ఏంటంటే ఆయన అసలు రాజధాని అంటే ఆయన భాషలో ఏమనుకుంటున్నాడో మాకు తెలీదు. మేమైతే రాజధాని ఒక రాష్ట్రానికి ప్రధాన అంశం అనుకుంటున్నాము. ఆ అంశాన్ని ఆయన ఏ ఊరు తిప్పుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ రోజున రాజధాని లేకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయే స్థితికి వస్తది. కానీ ఈ రోజు ప్రజెంట్ ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడో ఇద్దాం అనుకుంటున్నాడు. అది ఏదైనా ఎక్కడెక్కడో ఇవ్వడానికి ఇదేం ఉద్యోగాలు కాదు, ఇంకో వ్యాపార వ్యవస్థలు కాదు. ఇది ఒక ఏపీ రాష్ట్రానికి ఒక ముఖ్యమైన కీలకమైనది మనం చెప్పుకోవాలి ఈ రోజున. అంటే ఆయన భాష మీద, ఆయన జ్ఞానం మీద ఆయనకి ఒక క్లారిటీ లేదని చెప్పుకోవాలి. మనం ప్రజల కోసం అవకాశవాదిగా మారుతున్నాడు ఆయన. నిన్నగాక మొన్న వాళ్ళ అంతా కూడా వెళ్ళారు అమరావతికి. కానీ అమరావతి ప్రజలు కూడా వాళ్ళని వ్యతిరేకించి ఒక సన్మానం లాగా ట్రీట్ చేశారు. అది గొప్పతనం నేను చెప్పుకోవట్లేదు. కానీ ఒక జగన్ గారు మాత్రం రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడని మాత్రం నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మతి ఉండి మాట్లాడుతున్నారు, మతి లేకుండా మాట్లాడుతున్నారు అనేది ముందు అర్థం కావట్లేదు. అప్పుడు అధికారం ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి ప్రకటన చేశారు. అధికారం పోయిన తర్వాత మావి గాని అన్నారు. అసలు ఏంటి మీద మీ స్టాండ్ ఉన్నట్టు? అంటే విశాఖపట్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిన తర్వాత విశాఖపట్నం బిగ్గెస్ట్ సిటీ మన ఆంధ్రప్రదేశ్. ఈ బిగ్గెస్ట్ సిటీలోనే ఇక్కడ రాజధాని అన్నాం, విజయవాడ రాజధాని అన్నాం, అలాగే కర్నూలు ఒకటి అన్నాం, 3 రాజధానులు అన్నాం. 3 రాజధాని స్టాండ్ లేకుండా మావి గాని పెట్టి ఇవాళ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? జనాలు మోసం చేస్తే మావి గాని అంటే ఆయన నీకు ఓటు వేయాలా? ఇవాళ అమరావతి అంటే చంద్రబాబుకి ఓటేస్తారు ఇవాళ. ఎందుకంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కూడా అమరావతికి సరే, అమరావతి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, దాన్ని మనం స్వాగతించాలా? దాన్ని స్వాగతిస్తే కదా రేపు పొద్దున్న 10 ఓట్లు పడతాయి. నువ్వు స్వాగతించకుండా మావిగాని అని అక్కడ ఏమీ లేకుండా మావిగాని అంటే నీకు ఒకసారి మొత్తం గన్న నీకు పెట్టడం ఖాయం. ఆ గన్నతోటి, ఆ మావిగానితోటి నువ్వు కనిపించకపోవడం కూడా ఖాయం. ఇది నిజంగా నూరుపోలు జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలు అంత ఎదురులా. ఇవాళ విశాఖపట్నంలో నీకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు? నీ దొంగ వైఖరి ఇలాంటి మాట్లాడుతుంటే ఎవరు కూడా ఇంత ముందులాగా గుడ్డిగా వేసుకున్న వాళ్ళు, గుడ్డిగా ఓటేసిన వాళ్ళు లేరు. ఆలోచన చేస్తారు. ఎవరు పిల్లల భవిష్యత్తు కావాలా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావాలంటే కొన్ని సంస్థలు రావాలా. సంస్థలు వస్తే మనకు రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాంటివి చెయ్యాలి. కానీ నువ్వు మావిగాని అని చెప్పేసి ఎవడు మగాడు ఈ దగ్గర ఉన్న బోకరోళ్ళు అందరూ ఒక 5 బోకరోళ్ళు ఉన్నారు. ఆ బోకరోళ్ళు ఇవాళ మాట్లాడుతారు, ఆ బోకరోళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది. నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు మావిగాని అంటే మటుకు నీకు మొత్తం మావిగాని కాదు, నీకు మొత్తం గన్నెట్టడం ఖాయం. ఆంధ్ర వాళ్ళు అంత ఎర్రోళ్ళేం కాదు. నీకు మొన్న 11 సీట్లు ఇచ్చారు.
ఆ ఒక్క సీటుకి నువ్వు కూడా పరిమితం అవుతావేమో మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.